మనం కూడా రాష్ట్రం. ఆంధ్రజ్యోతి ఏం రాసింది, దానికి అసలు వాస్తవాలు ఏందో నేను రాసిన 26 తారీఖు 26 తారీఖు నాడు నేను కూడా ఒక కథనం రాసిన. ఎడిటర్ లైన్లో తెలంగాణ పత్రికలో ఒక కథనం రాసిన. ఇదో రాజ్యం కథ, ఇది ఒక రాజ్యం కథ. అక్కడ రేవంత్ రెడ్డి, అక్కడ రాధాకృష్ణ ఏమని రాసిండు, మంత్రుల తలంటిండు రేవంత్ రెడ్డి, మంత్రులందరూ షాక్ అయ్యారని. అసలు కథ నేను రాసిన చూడండి. ఇదో రాజ్యం కథ. ఈ రాజ్యంలో రాజే దొంగ, మంత్రులు దోపిడిదారులు. రాజే పెద్ద దొంగ, ఆ దొంగకు కావాల్సినటువంటి తీసుకొచ్చేవంతా దోపిడిదారులంతా మంత్రులు. నేను ఒక రాజ్యం కథ చెప్తా ఉన్నా, ఈ కథ కాదు, రేవంత్ రెడ్డి కథ కాదు, ఇది రాజ్యం కథ. ఆ రాజ్యం కథ తర్వాత అసలు కథ వస్తుంది. ఇక చూడండి ఎట్లా ఉందో. అనగనగా ఒక రాజ్యం, ఆ రాజ్యంలో ఒక రోజు రాత్రి దొంగలు పడ్డారు. బాగా బలిసిన సావుకారు ఇంట్లో ఉన్న సొమ్మంతా ఎత్తుకపోయారు. తెల్లారంగానే రాజ్యం అంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. రాజ్యంలో దొంగలు పడ్డారంట, సావుకారిని మొత్తం దోసుకపోయారంట అని మాట్లాడుకుంటున్నారు. విషయం రాజుగారికి తెలిసింది. అవాక్కైనటువంటి రాజుగారు, ఏంటి నా రాజ్యంలో దొంగలు పడ్డారా అని కోపోద్రిక్తుడై వెంటనే తన మంత్రివర్గాన్ని, అధికారులను పిలిచి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసిండు. దొంగతనం ఎలా జరిగింది, ఎంత సొమ్ము పోయింది, ఆ దొంగకు ఎంత ధైర్యం, నా రాజ్యంలోనే దొంగతనానికి వస్తాడా, ఇలాంటి వాటిని నేను ఉపేక్షించేదే లేదు, వాడు ఎంతటి వాడైనా సరే వదిలిపెట్టొద్దు, వెంటనే వాడిని దొరకబట్టే పనిలో ఉండండి అని మంత్రులను, అధికారులను ఆవేశంగా ఆదేశించాడు. ఇక మీరెళ్ళి ఆ దొంగలను పట్టుకునే పనిలో ఉండండి అని అధికారులకు ఆజ్ఞ వేసిండు. ఆహా రాజుగారు, అదంతా చూసినటువంటి అధికారులు, ఆహా రాజుగారి ఆగ్రహావేశాలు, నిబద్ధత, రాజ్యం మీద ఉన్న ప్రేమను చూసి అధికారులు మురిసిపోతూ బయటకు వెళ్ళిపోయారు. అధికారులు అలా మీటింగ్ హాల్ దాటగానే డోర్లు, కిటికీలు అన్ని పూసుకొని రాజు మంత్రులు ఒకటే గుసగుస పెట్టుకుంటారంట. ఈ అధికారులు గేట్ దాటిరో లేదు, బయటికి వెళ్ళంగానే ఈ రాజు మంత్రులు అందరూ కూర్చొని గుసగుస పెట్టుకుంటున్నారు. ఏందయ్యా ఆ గుసగుస అంటే, అరే రెండో కంటికి తెలవకుండా మనం సావుకారిని దోసుకొస్తుంది. ఈ అసలు విషయం మాట్లాడుకుంటారు. రెండో కంటికి తెలవకుండా మనం సావుకారిని దోసుకొస్తుంది. విషయం బయటికి ఎట్లా పొక్కింది, ఎవరు చెప్పిర్రు అని చెప్పేసి ఒకరినొకరు తిట్టుకుంటూ మొదలు పెట్టినట్ట. మంత్రిని మంత్రిని రాజుని మంత్రులు ఇట్లా తిట్టడం మొదలుపెట్టిరు. మొత్తానికి ఎక్కడో వాటాల పంపకాల్లో తేడాలు రావడంతోనే ఈ దొంగతనం బయటపడిందని గ్రహించినటువంటి రాజుగారు మంత్రులందరితో ఒక ఒప్పందం చేసుకోండు. ఇక నుంచి ఏమున్నా సరే, ఏం దోసుకొచ్చినా సరే అందరం కలిసి తలా ఇంత పంచుకుందాం, ఎక్కడ వాటాల తేడాలు రాకుండా నేను చూసుకుంటా, కానీ మీరు కూడా దోసుకొచ్చిన సొమ్మంతా నేరుగా ప్యాలెస్కి పట్టుకురావాలి. ఎక్కడ తీసుకురావాలి, ప్యాలెస్కి తీసుకురావాలి, అంటే రాజుగారి మందిరానికి. మధ్యలో మీరు సగం నొక్కేసిరు అనుకో అసలుకే బాగుండదు. మనం దోసుకుందాం, వాటాలు వంచుకుందాం. ఎవ్వరు రచ్చ చేసినా కానీ దొంగతనం అంతా బయటపడుతుంది. అప్పుడు అసలుకే ఎసరు వస్తుంది. ప్రజలంతా తిరగబడి మన రాజ్యాన్ని కూల్చేస్తారు, కుర్చీని దింపేస్తారు అని సీక్రెట్గా ఒప్పందం చేసుకొని బయటికి వచ్చినటువంటి రాజుగారు సావుకారిని దోసుకున్నది ఎవరు తేల్చాలని చెప్పేసి అధికారుల మీద ఒత్తిడి తెచ్చుడు మొదలుపెట్టిండు. ఈ కథతోటి మీకు ఏం అర్థమైంది, రాజ్యాన్ని ఏలుతున్నటువంటి రాజే దొంగని, ఆ రాజు కింద ఉన్నటువంటి మంత్రులు దోపిడిదారులు అనేది ఈ కథ సారాంశం. సో కాబట్టి ఈ కథలో అసలు వాస్తవాలు మీకు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఇక్కడ రాజుగారు ఎవరు, దొంగ. రాజుగారి కింద ఉన్నటువంటి మంత్రులు ఎవరు, దోపిడిదారులు. ఆ దోపిడిదారు దోసుకొచ్చినటువంటి సొమ్ముని అంత తలా ఇంత వంచుకోవాలని డిసైడ్ చేసుకున్నారు. ఇది ఒక రాజ్యంలోని రాజు కథ, ఒక రాజ్యం కథ ఇది. అయితే ఇప్పుడు దాకా చదివింది ఒక రాజ్యం కథ. ఇక ఇప్పుడు తెలంగాణలో జరిగినటువంటి అసలు కథని ఇప్పుడు చెప్పుకుందాం. మంత్రి కొండా సురేఖ ఇష్యూ రాష్ట్రాన్ని ఒక్కసారి షేక్ చేసినటువంటి విషయం తెలిసిందే కదా. డెక్కన్ సిమెంట్స్ను బెదిరించి చేసిన వసూళ్లు, వాటాల్లో తేడాల వ్యవహారం అంతా కూడా సురేఖ కూతురు సుష్మితా పటేల్ వ్యాఖ్యలతోటి అర్థం చేసుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డిపై, ఆయన అనుచరుడు రోహిన్ రెడ్డి పైన, రేవంత్ రెడ్డి అన్నదమ్ములు తిరుపతి రెడ్డి, కొండలరెడ్డి పైన ఆమె చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలను అతలాకుతలం చేసినాయి. వసూళ్లు, బ్లాక్ మెయిలింగ్, పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టి బెదిరించడము, సెటిల్మెంట్ల దందాల వ్యవహారం పైన తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. ఇదంతా చూసిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వము రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నదా, లేకపోతే రాష్ట్రాన్ని దోసుకోవడానికి అధికారంలోకి వచ్చారా అన్న అనుమానాలు రావడం కూడా సహజం. మరి మంత్రి కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలో వాస్తవం లేదా అంటే లేదు అని సింపుల్గా కొట్టి పారేయలేదు. నిప్పు లేనిదే పొగరాదుగా.
పంపకాల్లో ఎక్కడో తేడాలు వచ్చాయి కాబట్టే ఈ రచ్చ అంతా అని సాధారణ ప్రజలకు కూడా అర్థమైపోయింది. రాధాకృష్ణ రాయాల్సింది నువ్వు గిది రాయాలి రాధాకృష్ణ, నీ బ్రోకరిజం పేరుతోటి నీకు పత్రిక ఉంది కదా, సర్క్యులేషన్ ఉంది కదా అని చెప్పేసి ఏది పడితే అది రాయొద్దు. వాస్తవం ఏం జరిగిందో గది రాయాలి. అంతా రచ్చరచ్చ కావడంతో మంత్రివర్గం నుంచి సురేఖను పీకేస్తారనేటువంటి లీకులు కూడా వచ్చినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీసీ కార్డు మాత్రమే తాత్కాలికంగా ఆమె మంత్రి పదవిని కాపాడింది. తరువాత మీనాక్షి నటరాజన్, బట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రంగప్రవేశంతో శాంతించినటువంటి కొండా సురేఖ ఫ్యామిలీ ఇటీవలే సీఎం ఇంటికి వెళ్ళి ఆయనకు శాల్వా కప్పి వచ్చింది. సీన్ కట్ చేస్తే మొన్న గురువారం జరిగినటువంటి కేబినెట్ భేటీ తర్వాత మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పింది. మాది అంతా ఒకటే కుటుంబము, మేము సెట్ చేసుకున్నాము, అన్ని సర్దుకున్నాము. పోలీసులు మా ఇంటికి రావడంతో మా అమ్మాయి ఆవేశంలో ముఖ్యమంత్రి గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేసింది, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా, క్షమాపణలు కోరుతున్నా అని చెప్పేసి చెప్పింది. ఇది జరిగినటువంటి కథ చెప్పింది. ఆ చెప్తే అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి, సారీ చెప్పగానే ఇప్పుడు కొండా సురేఖ సారీ చెప్పింది, సారీ చెప్పగానే చేసిన తప్పు కాకుండా పోతుందా, అక్రమం సక్రమమైపోతుందా, బెదిరింపులు కాకుండా పోతాయా, వాటాలు సెట్ కానప్పుడు మీకు అది సమస్య, బీసీలకు జరిగినటువంటి అన్యాయం, రెడ్లంతా కలిసి కుట్ర చేయడం అవుతుందా, వాటాలు సెట్ అయ్యాక ఇది టీ కప్పులో తుఫాను, మేము సెట్ చేసుకున్నాం, మాదంతా ఒక కుటుంబం అంటే సరిపోతుందా, ఇక్కడ పోలీసులు కానీ కేసులు కానీ చట్టాలు కానీ కోర్టులతో కానీ వీటితో పని లేదా, చట్టం మీ అందరికీ చుట్టమా అనేదే ఇక్కడ పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి కదా. ఇక్కడ రాజుగారి కథని, ఇక్కడ ఈ కథని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒక రాజ్యంలో జరిగినటువంటి కథని, ఇక్కడ ఈ కథని అబ్జర్వ్ చేయండి. అలాగే ఇదంతా ఇలా ఉంటే ఈ కొండా సురేఖ ఇష్యూ అంతా ఇలా సద్దుమణిగిందో లేదో వెంటనే మరొక మంత్రి ఇష్యూ తెర మీదకి వచ్చింది. ఎక్సైజ్ శాఖకు చెందిన ఓ ఐఏఎస్ అధికారి వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకుంటాడు. ఆ దరఖాస్తును ఆమోదించొద్దు, ఆయన క్రిమినల్ ఇంటెన్షన్తో నన్ను పని చేయనివ్వడం లేదు, నేను మంత్రిని, నేను చెప్పిన ఆయన పని చేయడా, నాకు తెలియకుండానే నన్ను సంప్రదించకుండానే ఫైల్ సీఎంఓకి ఎందుకు పంపుతాడు, ఆయన వీఆర్ఎస్కు ఆమోదం తెలపకండి, అంతేకాదు ఆ అధికారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మంత్రి జూపల్లి కృష్ణారావు ఒక లేఖ రాస్తాడు. ఇందులో అసలు విషయం ఏంటంటే ఎక్సైజ్ శాఖలో ఓ టెండర్ వ్యవహారంలో ఇటు ముఖ్య నేత నుంచి ఒత్తిడి, అటు మంత్రి నుంచి ఒత్తిడి. మా కుటుంబ సభ్యులకే టెండర్ ఇవ్వాలని ముఖ్య నేత, లేదు మా కుటుంబ సభ్యులకే టెండర్ దక్కాలని చెప్పేసి సదరు మంత్రి, ఇద్దరు ఒత్తిడి తేవడంతో ఏం చేయాలనో అర్థం కాక ఆ ఐఏఎస్ అధికారి వీఆర్ఎస్ తీసుకొని వెళ్ళిపోయాడనేది ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ఆ అధికారి వీఆర్ఎస్ కూడా ఆమోదం పొందింది, అయిపోయింది. ఇక్కడ చూడండి ఒకసారి, మంత్రి ఒత్తిడి చేయలేదు, ముఖ్యమంత్రి ఒత్తిడి చేయలేదు, మరి ఆ అధికారి ఎందుకు వీఆర్ఎస్ తీసుకున్నట్టు? మీడియా సమావేశంలో కూడా క్యాబినెట్ భేటీ అయిపోయినాక జూపల్లి కృష్ణారావు మాట్లాడి చాలా విషయాలు చెప్పిండు, దీని మీద మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. వారి కుటుంబ సభ్యులకు టెండర్లు ఇప్పించుకోవడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డట్టే అవుతుందా, టెండర్లు ఇప్పించుకోవడానికి అధికార దుర్వినియోగానికి పాల్పట్టే అవుతుందా కాదా? బరాబరు అధికార దుర్వినియోగమే అవుతుంది. ఈ వ్యవహారంలో అసలు ఏం జరిగిందనే దానిపైన ఎంక్వైరీ ఏది, విచారణ ఏది అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏం చేసినా చట్టం పరిధిలోకి రాదా, చట్టానికి వీళ్ళంతా అతీతుల అన్నది మరొక ప్రశ్న. ఇక్కడనేమో సారీ చెప్పగానే ఈ దొంగతనము, ఈ 100 కోట్ల వ్యవహారం అంతా కూడా మాఫీ అయిపోయింది. ఇక్కడనేమో ఎవరేం చేయలే కానీ ఒక అధికారి, ఒక హానెస్ట్ అధికారి రాజీనామా చేసి వీఆర్ఎస్ తీసుకొని వెళ్ళిపోయిండు. ఇలా చెప్పుకుంటూ పోతే మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్కు తెలియకుండానే రవాణా శాఖలో జరిగినటువంటి భారీ మార్పులు, చెక్ పోస్టుల ఎత్తివేత, హైడ్రా అసలు స్వరూపము, రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోయింది, రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఎందుకు వచ్చింది, ఇలా ప్రతి అంశం పాలకుల ఆర్థిక పరమైన లావాదేవీల స్వార్థ ప్రయోజనాలే కనిపిస్తున్నాయి తప్ప ఇంకొకటి లేదు. మరొక వైపు తెలంగాణలో మంత్రుల్లో కొట్టుకోవడం సాధారణమైపోయింది, ఒకరొకరు తిట్టుకోవడం. దానిపై మళ్ళీ ఫిర్యాదులు, అధిష్టానం మందలింపులు లాంటివి ఇటీవల కాలంలో ఎక్కువైపోయినాయి. అడ్మినిస్ట్రేషన్ అంతా కొలాప్స్ అయ్యింది. మంత్రులే పని చేయకపోతే, వారికి పాలన మీద ధ్యాస లేకపోతే తాము చేస్తాము అన్న ధోరణిలో, తామేం చేస్తామన్న ధోరణిలో అధికారులు కూడా ఉన్నారు. మరీ ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్సెస్ కొండా సురేఖ వర్సెస్ సీతక్క, కొండా సురేఖ వర్సెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ వర్సెస్ అడ్లూరు లక్ష్మణ్, పొన్నం వర్సెస్ దుద్దిల శ్రీధర్బాబు, అడ్లూరి వర్సెస్ వివేక్ వెంకటస్వామి, శ్రీధర్బాబు వర్సెస్ వివేక్ వెంకటస్వామి. ఇందులో ఎవరికి వారే హీరోలు. బహుశా భారతదేశంలో
భారతదేశం లాంటి ప్రజాస్వామ్యంలో ఇన్ని గ్రూపులు ఉన్న ప్రభుత్వం మరొకటి లేకపోవచ్చు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా పూర్తి కంట్రోల్ తప్పిర్రు. తమ పార్టీ అధికారంలో ఉందన్న సోయి లేకుండా మాట్లాడుతున్నారు. వారు మాట్లాడిన దాంట్లో వాస్తవం లేకపోలేదు, కానీ వారి వ్యాఖ్యలు ప్రభుత్వ తీరును బయట పెడతా ఉన్నాయి. ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ధ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రేమ్ సాగర్, దొంతు మాధవ్ రెడ్డి లాంటి వారు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతా ఉన్నారు. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులు దిగజారుతున్నటువంటి పార్టీ పరిస్థితిని బయట పెడతా ఉన్నారు. వాళ్ళేమో ప్రభుత్వం ఎట్లా తప్పుదారి పోతా ఉందో వాళ్ళు చెప్తా ఉంటే, జీవన్ రెడ్డి గారేమో పార్టీ పరిస్థితి ఎట్లా దిగజారిపోతా అని చెప్తా ఉన్నారు. ఇక ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించడం లేదంట. మొన్నటి వరకు ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలకే ఇలా చేసింది రేవంత్ సర్కార్. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా నిధులు కేటాయించకపోతే ఎలా అనేది వారి వాదన. సొంత డబ్బులతో అయినా అభివృద్ధి చేద్దామనుకుంటే సహకరించడం లేదన్న వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఫైనల్గా ఇదంతా చూస్తుంటే కాంగ్రెస్తో ఏమీ కాదని ప్రజలకు అర్థమైంది. రాధాకృష్ణ గారు మీరు రాయాల్సింది ఇది. కాంగ్రెస్ పాలకులు అప్పు చేయగలుగుతారు కానీ ఆస్తులు సృష్టించలేరు, సంక్షేమం గురించి కథలు చెప్పగలుగుతారు కానీ సంపద పంచలేరు అని ఓటర్లు గ్రహించారు. పుట్టెడు మాటలు చెప్పగలరు కానీ తట్టెడు పని చేత కాదు. హామీలు ఇవ్వగలుగుతారు కానీ వాటి అమలు చేయలేరు. దిక్కుమాలిన పాలనలో దిబ్బరాజ్యం అన్నట్టుగా తయారైంది తెలంగాణ పరిస్థితి. మనం మొదట్లో చెప్పుకున్నాం కదా, ఒక రాజ్యంలో కథ చెప్పుకున్నట్టుగానే రాజే దొంగ అయితే, రాజు కింద ఉన్నటువంటి మంత్రులే దోపిడీదారులు అయితే ఆ రాజ్యం ఎలా బాగుపడుతుంది, ఎలా ముందుకు పోతుంది? సేమ్ ఇక్కడ తెలంగాణ పరిస్థితి కూడా ఇలాగే ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది అసలు కథ. ఓ రాజు ఆ రాజ్యంలో ఏ రకంగా దొంగలెక్క మారిపోయిండో, మంత్రులు ఏ రకంగా దోపిడీదారులు అయిపోయారో ఆ రకంగా పరిస్థితులు నడుస్తూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పాల్సినటువంటి విషయం ఇది అసలు కథ. అయితే మన రాధాకృష్ణ గారు మొత్తం రేవంత్ రెడ్డి అద్భుతంగా పనిచేస్తుంటే మంత్రులే ఆగం పట్టిస్తున్నారని చెప్పేసి ఒక కథనాన్ని రాసిండు. ఈ కథనం కంప్లీట్గా రాంగ్. కండ్ల ముంగ జరిగినటువంటి నిజాన్ని కూడా